మన ఇంట్లో లాగా చూసుకొని బతుకుతాం. ఎవరు లేరు సార్ నాకు వెనక ముందు అమ్మ నాన్న ఎవరు లేరు నాకు. పోయిన 4 సంవత్సరాల కాక లేట్ అయింది సార్ పాపలు నాకు. లేట్ అయ్యిండ్రు పాప చచ్చిపోయి ఇప్పుడు పాప అంటే అట్లా ఉంది. ఇప్పుడు ఈ ఆడపాప కాలు అట్లా ఉండడానికి కట్టించుకుని వచ్చింటివి సార్, అట్లా జరిగింది. కాల్మకు సార్ ఎట్లా నన్ను పాపని ఇప్పింది సార్, మీ కాల్మకు సార్ మీ పాప లాగా అనుకొని ఇప్పింది సార్. వీళ్ళది కందూరు సార్, వీళ్ళది కందూరు. అయితే పాపకు కొంచెం ప్రాబ్లం ఉండే, కాళ్ళ ప్రాబ్లం ఉండే. అయితే కాళ్ళ వలన ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రు. ఆపరేషన్ చేయాలంటే అప్పుడు చేయలేదు. అయితే ఒక 2 నెలలు 3 నెలలు అయినాక చేస్తామని అన్నారు. అయితే పనికి పోయిండ్రు వాళ్ళు. పనికి పోతే పని కానుంటే మేస్త్రి ఇట్లా మేము ఆపరేషన్ చేయించుకుంటాం పాపకంటే వచ్చిండ్రు. సరే ఏడ కాని పైన ఆనే చేయించుకోపోండి అని చెప్పిండ్రు. చెప్తే ఏమైంది, వచ్చిండ్రు పని కానుంటే వచ్చిండ్రు వాళ్ళు. కానం దేశంలో ఎక్కడరా కర్ణాటక పోయిండ్రు. కర్ణాటక నుండి వచ్చిండ్రు సార్ వాళ్ళు బతుకుదేరు లేక కర్ణాటక పోయిండ్రు పొట్ట చేతులు పట్టుకొని. అంత దౌ నుండి వచ్చితే వీళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా ఏది చేయకుండా మళ్ళా ఉస్మాన్ కోండి గాంధీ కోండి అని సనవిలను తీసుకొని ఉస్మాన్కి గాంధీలో తక్కువ అవుతుంది సార్. గాంధీలో తక్కువ అవుతుంది, సన్నవిళ్ళకి గాంధీలకు తక్కువ అవుతుంది. ఉస్మాన్ కంటే సరే ఉస్మాన్కి రాసిండ్రు కరెక్టే. మళ్ళీ ఉస్మాన్ నుండి మళ్ళీ గాంధీకి పోయినాక గాంధీల నుండి మళ్ళీ మీరు మైనారేవ్వండి అని చెప్పడం ఏంది వాళ్ళు, మళ్ళీ ఇక్కడ పట్టించుకునడం ఏంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటలేదు, ఏం కథ? ఇట్లా చేస్తే ఎట్లా? ప్రభుత్వం ఇట్లా ఉంటే ఎట్లా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ పోలీసు వాళ్ళు, ఈడ సెక్రటరీలు ఉన్నారు, ఈడ ఉంటారు ఆడ ఉంటారు. అవును, మళ్ళీ పాపని ఎత్తుకపోతుంటే ఈ టైంలో ఎందుకు ఎత్తుకపోతున్నారు మీరు అని పట్టుకోవచ్చు కదా సార్, పట్టుకోలేదు. ఇంత నిర్లక్ష్యంగా చేస్తే ఎట్లా హాస్పిటల్? ఇప్పుడు వాళ్ళ పుట్టగాలి వాళ్ళు అదే అవుతుండ్రు. చచ్చిపోతానన్నా ఎదురుగా ఉండి ఏడ్చి ఇంతసేపు ఏడ్చి పూడ్చి పెడతానన్నా అరే పోయిందిరా చచ్చిపోయింది అని అనుకుంటారు. ఇప్పుడు చేతులారా చాకుకొని ఇంత కష్టపడి వాళ్ళ పాప వాళ్ళ కోతోళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది సార్. వాళ్ళ పాపను వాళ్ళకి తెచ్చియాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా.